గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షికలో 28వ భాగాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈసారి నుంచి నా చిన్ననాటి జ్ఞాపకాలు కాకుండా నా కాలేజీ చదువులు అనే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. మై కాలేజ్ ఎడ్యుకేషన్. నేను 1971లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో చేరా. సర్ సిఆర్ రెడ్డి కాలేజీలోనే చేరా. అది 71 జూలైలో అనమాట అడ్మిషన్స్ జరిగినాయి. అడ్మిషన్స్ జరిగేటప్పుడు మాకు మళ్ళా మామూలుగా రివాజ్ ప్రకారమే అదివరకు బీఎస్సీ ఆర్ఆర్ రివైజ్డ్ రెగ్యులేషన్స్ అని ఉంటూ ఉండేవి. అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏం ఎగ్జామినేషన్స్ ఉండేవి కాదు. సెకండ్ ఇయర్, ఫైనల్, థర్డ్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్స్ ఉండేవి. మాకు వచ్చేటప్పటికి బీఎస్సీ ఎన్ఆర్ అంటే న్యూ రెగ్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ న్యూ రెగ్యులేషన్స్లో ఫస్ట్ ఇయర్లోనేమో లాంగ్వేజెస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లోను, ఫైనల్ ఇయర్లోను ఈ గ్రూప్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒక సబ్జెక్ట్ని మెయిన్ అని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగా బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ వీటిల్లో ఒకటి మెయిన్ తీసుకోవాలన్నారు. అంటే అప్పటికి మా వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనాలిసిస్ చేస్తూ ఉండరు. బీఎస్సీలో జువాలజీ అండ్ బాటనీ అనేటైతే కంపల్సరీగా ఎంఎస్సి అవి చదివితే తప్ప ఎందుకు ఉపయోగం ఉండదు. కెమిస్ట్రీతో చదివినట్టయితే కెమిస్ట్స్ గాను ఎటుగాను అక్కడన్నా సెలెక్ట్ అయ్యి ఎర్లీగా లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందని అట్లాగా డిసైడ్ చేశారు. సరే, అట్లాగే మనం కూడా కెమిస్ట్రీ మెయినే తీసుకున్నాం. అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి అడ్మిషన్ కావడానికి. ప్రిన్సిపాల్ చూశారు. ఆయన అదే ఫస్ట్ టైం చూడటం ఆశ్చర్యపోయారు. ఇదేంటి నీకు 15 years కూడా కంప్లీట్ అవ్వలేదు, బీఎస్సీలోకి ఎలా వచ్చావు అని చెప్పి అడిగారు. ఇదిగో ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే 10th క్లాస్లో కానీ 10th క్లాస్ రిజిస్టర్లో ధ్రువపత్రం, ఏజీ గురించి అథెంటికేషన్ సర్టిఫికేట్ అవన్నీ ఉండటంతో సరే అని యాక్సెప్ట్ చేశారు. ఆయన టెస్ట్ చేశారు అందరినీ. నువ్వు జువాలజీ ఎందుకు తీసుకోకూడదు, బాటనీ ఎందుకు తీసుకోకూడదు, కెమిస్ట్రీ ఎందుకు అడుగుతున్నావు అని, మన సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అందరినీ చెక్ చేసేవారు కృష్ణయ్య గారు ప్రిన్సిపాల్. అలాగా నేను కెమిస్ట్రీయే తీసుకుంటానండి, కెమిస్ట్రీ అంటేనే నాకు ఇంట్రెస్ట్, కెమిస్ట్రీ మెయిన్ కావాలి అది ఇదంటే, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నానని చెప్పి అలాగా అందరినీ కూడా ఇరికించి ఇచ్చారు. అలాగా ఇంచుమించు 40 to 45 మెంబర్స్ ఉండేవాళ్ళం మా క్లాస్లో. అంటే ఇవన్నీ విడిపోయినాయి కదా, ఏ మెయిన్కి ఆ మెయిన్కి వాళ్ళు విడిపోయారు కాబట్టి సిబిజెడ్ వాళ్ళందరూ సెపరేట్ అయిపోయారు. మా క్లాస్లోకి వచ్చేటప్పటికి 3-4 మాత్రమే మిగిలాం. ఫణేంద్ర కుమారు, ఫణికుమారు, నేను, ఇంకొంతమంది మాత్రమే మిగిలాం. మిగతా మంది గణేష్ లాంటి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీకామ్లోకి అట్లా వెళ్ళిపోయారు కొంతమంది. మేమేమో బీఎస్సీ కెమిస్ట్రీ మెయిన్ దాంట్లో ఆ క్లాసెస్లో కూర్చున్నాం. మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేది కదా. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వివిఆర్ గారు అని చెప్పి వి వెంకటేశ్వరరావు గారిని ఇంగ్లీషు చాలా చక్కగా చెప్పేవారు, చాలా పొయటిక్గా చెప్పేవారు, చాలా చక్కగా ఉండేది. ఆ తర్వాత పాఠాలు చాలా అనేక రకాలైన ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే సాంస్క్రిట్, మళ్ళీ నేను బీఎస్సీలో కూడా నేను సాంస్క్రిట్ తీసుకున్నాను, సెకండ్ లాంగ్వేజ్. మా డివి సత్యనారాయణమూర్తి గారే మాకు మాస్టారు, నేను అక్కడనే స్టూడెంట్. ఎవరు కూడా సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు ఇంటర్మీడియట్లో ఒకతను సహాధ్యాయి ఉండేవాడు ఒకతను. అతను మరి తప్పిందో లేకపోతే మానేశాడో, మొత్తం మీద అతను కూడా ఇందులోకి రాలే. ఆ తర్వాత బాటనీకి ఒక ఆయన డాక్టరేట్ చేసిన ఒక ఆయన వచ్చారు, మల్లికార్జునరావు గారు అని చెప్పి పిహెచ్డి చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన కొత్తగా లెక్చరర్గా వచ్చారు. ఆయన చెప్పారు మాకు, కరెక్ట్గా బోర్డు మీద రాసి కూడా చూపించారు. హైదరాబాద్ అని రాయకూడదు, హైదరాబాద్ అని రాయాలి, సికింద్రాబాద్ అనేది సికింద్రాబాద్ అని రాయాలని అలా బోర్డు మీద కూడా రాసి ఆయన సెపరేట్గా చూపించారు. ఆయన చెప్పింది మాకు బాగా అర్థమైంది. ఆ తర్వాత జువాలజీకి ఇంకో యంగ్ మాస్టర్, కొత్త లెక్చరర్ వచ్చారు. ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన బీఎస్సీలో మేము ఉండగానే ఆయనకి మ్యారేజ్ అయింది. అయినప్పుడు గుడివాడలోనే ఎక్కడో అయితే మ్యారేజీ, మా అందరినీ కూడా రమ్మన్నారు. మేము అందరం వెళ్ళలేదు కానీ మా క్లాస్ రిప్రజెంటేటివ్ ఎన్ రామారావు ఉన్నారు, ఆయన్ని పంపించాం. అతను వెళ్ళాడు, ఇంకో వాళ్ళిద్దరు వెళ్ళారు, మేము వెళ్ళలేదు.
ఆ తర్వాత కెమిస్ట్రీకి కేఆర్ఆర్ గారు అని వచ్చేవారు, కె రాఘవేంద్రరావు గారు. ఆయన డిప్యూటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. ఆయన టెన్నిస్ చాలా బ్రహ్మాండంగా ఆడుతూ ఉండేది. ఆయన టెన్నిస్ ఆడుతూనే లోపల ఈ టీషర్ట్లు వేసుకుని పైన చొక్కా గుండీలన్నీ విప్పేసుకుని, అంటే చెమటలు కూడా పట్టి కక్కుతూ వచ్చి చెప్తూ ఉండేవారు అనమాట. అది చాలా మాకు తమాషాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా కేఆర్ఆర్ గారితో కూడా మాకు బాగా సాన్నిహిత్యం ఉంది. అలాగా క్లాసెస్ ఇంట్రెస్టింగ్గానే జరుగుతూ ఉండేవి పొద్దున్న సాయం దాకా. మేము మా క్లాస్మేట్స్లో 7 బాగా జట్టుగా కలిసామన్నమాట, మిగతా వాళ్ళందరికన్నా కూడా. మా ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన ఫణీంద్ర కుమారు, ఇంకొక ఫణికుమార్ అని కొత్తగా వచ్చాడు ఆయన, తర్వాత రవికుమార్ అని కావలి నుంచి వచ్చాడు అతను, ఆ తర్వాత శ్రీరామ్ అని హైదరాబాద్ నుంచి వచ్చాడు అతను, మల్లెల శ్రీరామ్. తర్వాత రామకృష్ణ గారని చెప్పి ఆయన రాజమండ్రి నుంచో నిడదవోలు నుంచో వచ్చారు, ఆయన నేను ఇంకొకళ్ళు. మేము 7 మాత్రం జట్టుగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం ఎక్కడికి వెడుతున్నా కానీ. ఆటలాడాలన్నా కూడా వాలీబాల్ ఆడాలంటే మేము 7 వెళ్ళేవాడు, అలాగే బాస్కెట్బాల్ ఆడాలంటే మేము 7 వెళ్ళాం, హాకీ ఆడాలంటే కూడా నేను వెళ్ళేవాడిని, వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఈ రింగ్ టెన్నిస్ ఉండేది, దానితో కూడా ఆడటానికి విపరీతంగా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. చాలా సరదాగా గడిచిపోతూ ఉండేది ఈ బీఎస్సీ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మాకు సాంస్క్రిట్ లెక్చరర్ గారు సత్యనారాయణమూర్తి గారు చెప్పారు క్లాసులో ఉన్నప్పుడు, ప్రతి మా ఇండియన్ కరెన్సీ మీద కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కూడా అది రాసి ఉంటుంది, నువ్వు చూసావా ఎప్పుడన్నా అన్నారు. నేను చూడలేదన్నాను. ఆయన చూపించారు. అప్పటి నుంచి నేను అందరికీ కూడా నేను అది చూపిస్తూ వచ్చాను అన్నమాట. ₹1 దాని మీద రాసి ఉంటుంది, 11దో 12దో అంటే వరుసగా అన్ని లాంగ్వేజెస్ రాసి ఉంటాయి, మలయాళం, హిందీ, ఇంగ్లీషు అన్నీ కూడా. అలాగే సాంస్క్రిట్ కూడా రాసి ఉంటుంది. ₹1 ఉన్న దాని మీద ఏమో ఏకరూప్యకం అని ఉంటుంది, అలాగే ₹5 ఉన్న దాని మీద పంచరూప్యకాణి అని ఉంటుంది, ₹100 కాగితం మీద శతరూప్యకాణి అని ఉంటుంది. అలాగా నేను అందరికీ కూడా తర్వాత చూపిస్తూ వచ్చాను మా సాంస్క్రిట్ లాంగ్వేజ్ రూపాయల మీద ఉందని. ఇప్పటికీ కూడా నేను చూపిస్తూనే ఉంటాను చాలామందికి, అది నాకు చాలా ఇంట్రెస్ట్, సరదా. అలాగా ఆయన క్లాసెస్ నేను ఒక్కడనే, ఆయన ఒక్కడనే కదా, బాటనీ డిపార్ట్మెంట్లో రూమ్ ఉండేది, అక్కడ చెప్పుకునేవాడు. అది అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఆయనేమో ఏమయ్యా నాకు పని ఉంది వెళ్ళిపోదాం, సాయంత్రం మా ఇంటికి వచ్చే చెప్తానులే క్లాస్ అనేవారు. సరే నేను మధ్యాహ్నం ఇక్కడ డింకి కొట్టేసేసి మధ్యలో ఏదో మ్యాట్ని ఏదో చూసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. రాత్రి ఆయన దగ్గర క్లాస్ చెప్పించుకోవడానికి అని చెప్పి 7 నుంచి 8 దాకా ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనే వంట వండుకునేవారో లేదా హోటల్కో అప్పుడప్పుడు పెడుతూ ఉండేవారు, క్లాస్ చెప్పేసేసేవారు. ఒక రోజున ఏమైంది, మా ఇంట్లో వాళ్ళందరూ వెంకటేశ్వర టాకీస్ హాల్లో ఒక సినిమా ఆడుతుంది, రంగేళి రాజా అని ఏదో నాగేశ్వరరావు సినిమా. వాళ్ళేమో ఫస్ట్ షోకి వెళ్ళారు, నాకేమో ఈ క్లాస్ ఉందని చెప్పి నేను వెళ్ళలేదు. అంచేత మా బాబురావు అన్నయ్య గుంటూరులో చదువుతున్నాడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్, అతను వచ్చాడు. వచ్చినప్పుడు మరి నేను 7 to 8 నాకు క్లాస్ ఉంటుంది, క్లాస్ అయిపోయిన తర్వాత సైకిల్ తీసుకుని వస్తే ఇద్దరం కలిపి వచ్చేద్దామని అనుకున్నాను. అలాగే టార్చ్ లైటు, సైకిలు, నేను వెనకాల కూర్చున్నాను. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మాకు ఎందుకునో ఆతురత వచ్చి వెంకటేశ్వర టాకీస్ దగ్గర మన వాళ్ళు వెళ్ళారు కదా సినిమా హాల్కి, వాళ్ళు ఇంటర్వెల్ దగ్గర బయటకు వస్తారేమో చూద్దాం అని అటువైపుగా వెళ్ళాం. అసలు మేము ఇంటికి వచ్చేయచ్చు కదా, ఇంటికి రాకుండా అటువైపు వెళ్ళి ఇలాగా టార్చ్ లైట్ ఉంది నా చేతిలో, నేను వెనకాల కూర్చున్నాను, టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాను. బాబురావు ఏమో సైకిల్ తొక్కుతున్నాడు. వెంకటేశ్వర టాకీస్ దగ్గరలో ఉండగా పోలీసు అడ్డం పెట్టాడు. పోలీస్ కానిస్టేబుల్స్ అడ్డం పెట్టేటప్పటికి తమాషాగా నేను ఇగో టార్చ్ తీసుకో, ఇద్దరు ఎక్కితే క్రైము, లైట్ లేకపోతే క్రైమ్. లైట్ ఏమో నా దగ్గర ఉండిపోయింది, సైకిల్ వాడి దగ్గర. అప్పుడు పోలీస్ పట్టుకుని అందరినీ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. ఇలాగ పోగైన వాళ్ళందరినీ 10 మంది అందరూ ఏమండి విడిచిపెట్టండి, ఏదో మన దగ్గర ఇవ్వడానికి ₹1, ₹2 అట్లాంటివి కూడా ఈజీగా ఉండేవి కాదు ఆ రోజుల్లో.
అడిగితే ఏం లాభం లేదు, పదండి స్టేషన్కి వెళ్ళి నీ పేరేంటి, నీ తండ్రి పేరేంటి, ఊరేంటి, అడ్రస్ ఏంటి అన్నీ అడిగి ఆ సైకిల్ని వాళ్ళే డిపాజిట్ చేసుకున్నారు. మేము అక్కడి నుంచి ఏడుపు మొక్కం వేసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేసి మా నాన్నగారితో చెబితే ఆ మర్నాడు ఈ ఎలక్షన్స్ అరేంజ్మెంట్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ వచ్చిందని చెప్పాను కదా. ఈ ఎలక్షన్స్ జరగబోయే హడావిడిలో తహసీల్దార్ ఒక ఆయన మా స్కూలు ఇన్స్పెక్షన్ కానీ వచ్చాడు, ఎక్కడెక్కడ ఈ అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలి. మా నాన్నగారు ఆ తహసీల్దార్ గారితో చెప్పారు, ఏమండి ఇలా మా పిల్లలది సైకిల్ పట్టుకున్నారట పోలీసులు, కాస్త మీరు రికమెండ్ చేసి రిలీజ్ చేయించండి అని చెప్పి. ఆయన వెంటనే పక్కనే ఎస్ఐ ఒక అతను ఉంటే, అతను 2 టైమ్ ఎస్ఐ అనుకుంటా, అతనికి చెప్పి ఇదిగో పేరు రాసుకోండి, వీళ్ళకి ఇప్పించేయండి అన్నారు. మీరు వెళ్ళి రేపు తెచ్చేసుకోండి అని చెప్పి మాకు చెప్పారు. మర్నాడు పొద్దున్న వెళ్ళి 1 టౌన్, అది కోటదిబ్బ హై స్కూల్ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ తహసీల్దార్ గారు చెప్పారు. అదంటే ఆయనేమో ఎస్ఐ అన్నాడు, ఇదేంటే నిర్ణయం చెప్పొచ్చు కదయ్యా, తహసీల్దార్ గారు మీ మామయ్య అని చెప్పి అనవసరంగా మమ్మల్ని కోపపడ్డారు, మమ్మల్ని ఇదిగో తీసుకెళ్ళండి మీ సైకిల్ అని చెప్పి ఇచ్చేశారు. అలాగా సూక్ష్మంగా అందులోంచి మేము బయటపడటం జరిగింది. ఇలాగా జరుగుతూ ఉండే టిడ్బిట్స్ చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్, మర్చిపోకుండా గుర్తున్నంత మటుకు నేను చెప్తున్నా. మరికొన్ని విశేషాలు నా బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో జరిగిన కొన్ని వింత సంఘటనలు, కాలేజీ చదువులు గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. అప్పటిదాకా మీరు నేను చెప్పిన విశేషాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియబరిస్తే సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.